హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పిల్లలకి స్క్రీన్ టైమ్ ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు, లేదంటే ఇప్పుడు ఇస్తున్న వాళ్ళు ఇంకా కంటిన్యూయస్‌గా సో, వాళ్ళందరి కోసం ఈ టాపిక్ అన్నమాట. వర్చువల్ ఆటిజం. వర్చువల్ ఆటిజం ఎందుకొస్తుంది అని చెప్తాను. సో, వర్చువల్ ఆటిజంకి, క్లాసిక్ ఆటిజంకి చాలా వరకు సిమిలర్ సింప్టమ్స్ అయితే ఉంటాయి. సో, చాలా జాగ్రత్తగా వినండి. ఫోను ఇప్పటికి కూడా ఇస్తున్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వినండి. పిల్లల్లో వర్చువల్ ఆటిజం సింప్టమ్స్ కానీ సివియర్ అయ్యాయి అంటే వాటిని తగ్గించడం అయితే చాలా కష్టం. సో, అవన్నీ ఏంటి అనేది నేను ఈరోజు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అసలు వర్చువల్ ఆటిజం అంటే ఏంటి? క్లాసిక్ ఆటిజంకి, వర్చువల్ ఆటిజంకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? మనకి ఎలాంటి యాక్టివిటీస్ చేపించాలి? అండ్ మొత్తం అంత క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈరోజు వీడియోలో మీకిస్తాను. సో, వీడియోని ఎప్పుడైనా సరే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. వీడియో చూసేసాక ఏముందిలే రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాం అని నెగ్లెక్ట్ చేశారంటే పిల్లలు స్పీచ్ చాలా డిలే అయిందంటే తర్వాత కరెక్ట్ చేయడం చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. సో, నేను అదే చెప్తున్నాను. పిల్లలు ఏజ్ పెరిగే కొద్దీ మన మాట వినడం తగ్గిపోతూ ఉంటుందనమాట. సో, మీరు చిన్నగా ఉన్నప్పుడే ఎర్లీ ఇన్వెన్షన్‌లోనే మీరు ఇవన్నీ చేసుకోగలిగితే మీకు ఏంటంటే నెక్స్ట్ మీకు ఒక 4, 5 మంత్స్‌లోనే పిల్లలు పిక్ అయిపోతారు అండ్ చాలా బాగా మాట్లాడతారు. సో, నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేను క్యాండీకి ఎట్లా క్యూర్ చేశానో, ఇప్పుడు తను 3 వర్డ్ సెంటెన్సెస్ కూడా మాట్లాడుతుంది. రోజుకొక కొత్త వర్డ్ అన్నా చెప్తుంది. అండ్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది తను. సో, ఇలాగే మీ పిల్లలు కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ముద్దు ముద్దుగా మాట్లాడాలి. ఆ మాటలన్నీ మీరు విని హ్యాపీగా ఉండాలి అని మీరు ఫస్టు మొత్తం నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పడానికి నేనున్నాను కానీ, నేనున్నప్పుడు నా సిట్యుయేషన్‌లో నాకు చెప్పడానికి ఎవరూ లేరనమాట. అసలు తెలుగులో ఇలా కంటిన్యూయస్‌గా వీడియోస్ చేసిన వాళ్ళెవరు లేరు. అండ్ ఏదో అక్కడొక వీడియో, ఇక్కడొక వీడియో ఉంది కానీ, బట్ క్లియర్‌గా అయితే లేదనమాట. సో, నేనెంతో రిసర్చ్ చేసి, నేను చేసిన నా ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా నేను ఇప్పుడు వీడియోస్ రూపంలో నేను మీ అందరికీ హెల్ప్ అవుతాయి, హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఇట్లా వీడియోస్ అయితే చేస్తున్నాను. సో, దీన్ని నెగ్లెక్ట్‌గా మాత్రం తీసుకోకండి. లేటర్ మీరే రిగ్రెట్ అవుతారు. ఇది మాత్రం నేను క్లియర్‌గా చెప్పాలి అని అనుకుంటున్నాను. అండ్ కొత్తగా మన ఛానెల్‌కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆహ్, యాక్టివిటీస్ కానీ, లేదంటే ఒక రొటీన్ ప్లే కానీ, ఒక డిసిప్లైన్డ్ కానీ, లేకపోతే ఏదైనా థెరపీస్ కానీ, దేని గురించైనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానెల్‌లో ఉంటుంది. ఒకవేళ మీరు అనుకున్న టాపిక్ లేదంటే కింద కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా దాని మీద వీడియో అయితే చేస్తాను. సో, మీరైతే మర్చిపోకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్‌ని టర్న్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కింద కామెంట్ కూడా చేయండి. వీడియో మీకెలా అనిపించింది అని. అండ్ ఇంకిప్పుడు అసల లేట్ చేయకుండా మనమైతే వర్చువల్ ఆటిజం అంటే ఏంటని తెలుసుకుందాం. సో, నార్మల్‌గా ఏమైందంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ ద ఆహ్, కోవిడ్ టైమ్‌లో ఏమైంది? ఈ సిట్యుయేషన్ అప్పటి నుంచే ఎక్కువగా స్టార్ట్ అయింది. ఎందుకంటారా? పిల్లలు, పేరెంట్స్ అందరూ ఇంట్లోనే ఉండడము, స్కూల్‌కి వెళ్ళే అవకాశం లేకపోవడం వల్ల స్క్రీన్ టైమ్ అనేది ఎక్కువయిందనమాట. ఆ టైంలో ఏంటంటే పిల్లల్లో కొన్ని రకాల సింప్టమ్స్ చూసారనమాట. ఆ సింప్టమ్స్ చూసినప్పుడు కొంచెం స్పెషలిస్ట్‌లుంటారు కదా! వాళ్ళు క్లాసిక్ ఆటిజం వాళ్ళకి, వర్చువల్ ఆటిజం వాళ్ళలో కొన్ని సిమిలర్ సింప్టమ్స్ చూసారనమాట. అవి చూసి దాని మీద మళ్ళీ ఫోకస్డ్ స్టడీ చేశాక తెలిసింది ఏంటంటే, వర్చువల్ ఆటిజంకి, క్లాసిక్ ఆటిజంకి చాలా వరకు సిమిలర్ సింప్టమ్స్ ఉన్నాయి. సో, దీన్ని గనక మనం ఎర్లీ ఇన్వెన్షన్ గనక చెయ్యకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సుంటుంది అని అప్పుడు స్టడీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనే ఇది. సో ఆహ్, వర్చువల్ ఆటిజం అంటే ఇది మెయిన్‌గా మనకి స్క్రీన్ టైమ్ వల్ల వస్తుందనమాట. ఎక్కువ స్క్రీన్ టైమ్ చూసేయటం ఎస్పెషల్లీ మనకి 1-3 ఇయర్స్ లోపల అంటే 1 ఇయర్ లోపల మనం ఆల్‌మోస్ట్ లైక్ ఫోన్ ఇయ్యం కాబట్టి 1-3 ఇయర్స్ లోపల పిల్లలకి మనము ఎక్కువ స్క్రీన్ ఇస్తూ ఉంటాం కదా! రోజుకి 4, 5 అవర్స్, 6 అవర్స్ అట్లా స్క్రీన్ ఎక్కువగా ఇవ్వడం వల్ల అసలు నార్మల్‌గా అయితే 2 ఇయర్స్ లోపు పిల్లలకి అసలు నో స్క్రీన్ టైమ్ అనమాట. అది 1 అవర్ అయినా, హాఫ్ అన్ అవర్ అయినా కూడా లేదు. బట్ అలాంటిది మనం ఇట్లా కంటిన్యూ‌గా స్క్రీన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఒక డిజిటల్ వరల్డ్‌లోకెళ్ళిపోతారనమాట. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, వాళ్ళింక మన మీద ఇంట్రెస్ట్ చూపించుకోకపోవడము, వాళ్ళు ఐ కాంటాక్ట్ కోల్పోవడము, మాటలు అసలు వాళ్ళ బ్రెయిన్‌ని ఇంకా నేను నా బ్రెయిన్ వాడాలి, నేను ఆలోచించాలి, నేను ఆడుకోవాలి, నేను పరిగెత్తాలి, నేను అందరితో వెళ్లి ఆడుకోవాలి, నేను అమ్మ అని పిలవాలి, నేను నాన్న అని పిలవాలి. ఇలాంటివన్నీ అసలు ఇంకా బ్రెయిన్ అసలు ఆలోచించడం మానేస్తుంది. వాళ్ళకి ఎంతసేపటికి స్క్రోల్ చేయాలి, వీడియో చూడాలి, కిందేం వీడియో వస్తుంది, రీల్స్ ఏమొస్తాయి, షార్ట్స్ ఏమొస్తాయి. దీంట్లోనే కంప్లీట్‌గా దాని గురించిన ఇన్ఫర్మేషనే కానీ,
మన రియల్ వరల్డ్‌లో మన రియల్ ఇంటరాక్షన్ ఏదుంటదనేది కంప్లీట్‌గా వాళ్ళు ఆ లైఫ్‌ని మిస్ అయిపోతారు. సో, అందుకనే బిలో 3 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫోను ఆపేస్తే నా వీడియోస్ చూసి చాలా మంది ఫోను ఆపేసి యాక్టివిటీస్ చేపిస్తున్నామని చెప్తున్నారు. మంచిది. ఆహ్, అండ్ నిన్న ఒక సబ్‌స్క్రైబర్‌తో మాట్లాడాను. బాబ్లింగ్ చేస్తున్నాడు బాబు అని చెప్పారు. తను ఇంకా కొంచెం భయపడుతుంది ఇంకేదైనా వేరే సింప్టమ్స్ ఉన్నాయా అని. సో, ఆహ్, నేను చెప్పాను కదా! నా స్పీచ్ డిలేలో చెప్పాను కాబట్టి, స్పీచ్ డిలే వీడియో చూస్తే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయో తెలుస్తుంది. సో, తను నాతో కాల్‌లో మాట్లాడిందనమాట తను. మాట్లాడినప్పుడు నాకు అర్థమైనంత వరకు అది స్పీచ్ డిలేనే. తనకి నేను ఫోన్ ఆపేసి యాక్టివిటీస్ చేపిమన్నాను. తను యాక్టివిటీస్ చేపిస్తున్న దగ్గర నుంచి బాబు కొంచెం బాబ్లింగ్ చేస్తున్నాడు అని చెప్పింది. బాబ్లింగ్ ఈస్ ఎ గుడ్ సైన్ అనమాట. అంటే మాటలు మాట్లాడడానికి ముందు చేసే సైనే అది బాబ్లింగ్. సో, అట్లా చేస్తుంటే మీకు 1 మంత్, 1 ½ మంత్, 2 మంత్స్‌లో అసలు మంచిగా అంటే ఇప్పుడు 10, 15, 20 వర్డ్స్ చెప్పిన పిల్లాడు ఒక 50, 100 అట్లా చెప్తూ ఉంటాడు. అంటే చెప్తూ ఉంటాడంటే మనం కూడా చెప్పిస్తూ ఉండాలి. ఆల్ఫాబెట్స్ నేర్పించొచ్చు. అయినా కానీ మనం నేర్పిస్తూ ఉంటే ఫస్ట్ అవి విని గుర్తుపెట్టుకొని చెప్తూ ఉంటారనమాట. సో, అట్లా చేయించాలి. అందుకే నేను యాక్టివిటీస్ గూడా చేపిచ్చేది. ఎందుకంటే ఇవన్నీ స్క్రీన్ నుంచి పిల్లల్ని దూరంగా ఉంచడానికి చేసే యాక్టివిటీస్ అనమాట. సో, మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే, ఏదైనా డౌట్ ఉందని అడగాలనుకుంటే, మీరు కాల్ మీ ఫర్ యాప్ అని ఉంటుంది. ప్లే స్టోర్‌లో దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని అందులోకెళ్ళి క్రియేటివ్ మామ్ జీ అని సెర్చ్ చేస్తే నా ఛానెల్ ఒస్తుంది. మీరు అక్కడి నుంచి నాకైతే కాల్ చేయొచ్చు. సో, నాకు మళ్ళీ అడుగుతున్నారు ఎట్లా కాల్ చేయాలి అని. మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు అక్కడి నుంచి నాకు కాల్ అయితే చేయగలుగుతారనమాట. సో, ఆ యాప్ పేరే కాల్ మీ ఫర్ అనమాట. సో, నాకు తెలిసినంత వరకు అంటే నేను డాక్టర్‌ని కాదు, ఏదైనా స్పెషలిస్ట్‌ని కాదు. బట్ యాస్ ఎ మామ్ నేను ఇన్ని వీడియోస్ చేశాను, ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను కదా! ఒక బేసిక్ అంటే ఫస్ట్ ఇంటరాక్షన్ కానీ, ఫస్ట్ పర్సెప్షన్ తెలుసుకోవాలి అని ఎవరికన్నా అనిపిస్తే మీరు నన్ను అడగొచ్చు. నాకు తెలిసినంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను చెప్పడానికి. సో, ఈ వర్చువల్ ఆటిజం వల్లేంటంటే, మన పిల్లలు ఆటిజం లేకపోయినా కూడా ఆటిజం సింప్టమ్స్‌ని ఫేస్ చేయాల్సుంటుందనమాట. అండ్ ఎక్కువ సేపు ఫోన్ ఇవ్వడం వల్ల నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్ అని అంటే చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు. అమ్మ అని పిలవట్లేదు, నాన్న అని పిలువుతుంది. ఎలా పిలుస్తారు? ఈళ్ళు ఈ ఫోన్‌లోనే దీంట్లోని ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు అసలు ఆ పిల్లలకి మీరు అమ్మ అని, మీరు నాన్నని, నేను ఇది పిలవాలా, అది పిలవాలనేదే అసలు ఉండదనమాట. అసలు ఆ మైండ్‌లోనే ఉండదు. ఒక్కొక్క పిల్లలైతే మనం ఎంత పిలిచినా కూడా కనీసం వెనక్కి తిరిగి కూడా చూడరు. నేను క్యాండిల్ అబ్జర్వ్ చేసినప్పుడైతే నేనెన్ని ఎన్ని సార్లు పిలిచినా కూడా కనీసం అది వెనక్కి తల తిప్పి కూడా చూసేది కాదనమాట. సో, అలా ఉండింది సింప్టమ్స్ తనకి. అది ఆ ఇంటరాక్షన్ అనేది రాదనమాట. అది కేవలం దీని వల్లే వస్తుంది. ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్ వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఐ కాంటాక్ట్ కూడా కంప్లీట్‌గా జీరో అయిపోతుంది. అసలు ఐ కాంటాక్ట్ ఇవ్వరు. నేనిప్పుడు మీకు కొన్ని సింప్టమ్స్ చెప్తాను. ఎలాంటి సింప్టమ్స్ రావచ్చు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాంగ్వేజ్‌లో డిలే వస్తుందండి. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్పీచ్ అండ్ లాంగ్వేజ్‌లో డిలే వస్తుంది. స్పీచ్‌కి, లాంగ్వేజ్‌కి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి అనంటే నేను ఇంకొక వీడియో చేశాను. దాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. అక్కడ చెక్ చేసుకోండి. ఓకే. లాంగ్వేజ్‌లో డిలే వస్తుంది. నెక్స్ట్ సోషల్ ఇంటరాక్షన్స్ కంప్లీట్‌గా జీరో అయిపోతాయి. అసలు వేరే వాళ్ళతో ఆడడానికి కానీ, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ అస్సలు ఇష్టపడరనమాట. తర్వాత బిహేవియర్ ఇష్యూస్ ఒస్తాయి. అంటే రిపిటేటివ్ బిహేవియర్స్ వస్తూ ఉంటాయన్నమాట. లేదంటే రిస్ట్రిక్టెడ్ ఇంట్రెస్ట్ అంటే లైక్ ఇంట్రెస్ట్ లేకపోవడము. ఎస్పెషల్లీ మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ గానీ, వేరే ఏదైనా గేమ్స్ కానీ ఆడిపించాలంటే అస్సలే ఇంట్రెస్ట్ చూపియరనమాట. సో, అది మెయిన్ ప్రాబ్లమ్ అదొస్తుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే మనం స్టార్టింగ్‌లో నేర్పించలేం. చాలా కష్టపడాల్సొస్తుంది తర్వాత నేర్పించాలి అనంటే. తర్వాత నిదానంగా సెన్సరీ ఇష్యూస్ ఒస్తాయి. తర్వాత స్టిమ్యులేషన్ ఇష్యూస్ ఒస్తాయి. సో, ఇవన్నీ కూడా ఆటిజం సింప్టమ్స్ అండి. ఇవన్నీ ఆటిజం పిల్లల్లో ఉంటాయి. సో, సేమ్ అలాంటి సింప్టమ్స్ అన్నీ కూడా వర్చువల్ ఆటిజంలో వచ్చే పిల్లల్లో ఉంటాయన్నమాట. సో, జాగ్రత్త పడమని చెప్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఏం చేయాలి? ఎలా చేయాలి? అని ఎలా క్యూర్ చేయాలి అని. సో, అయితే మనకి ఎర్లీ ఇన్వెన్షన్ అని ఉండాలన్నమాట. అంటే ఎర్లీ ఇన్వెన్షన్ అంటే ముందే మనం ఐడెంటిఫై చేయగలగాలి. లైక్ నేను క్యాండీకి ఐడెంటిఫై చేసినప్పుడు 2 ఇయర్స్ 2 మంత్స్ అన్నమాట తను. ఎగ్జాక్ట్‌లీ 5 మంత్స్ బ్యాక్. ఇప్పుడు తన ఏజ్ వచ్చేసి 2 ఇయర్స్ 7 మంత్స్ కంప్లీట్ అయిపోయి 8 మంత్ పడింది. సో, అట్లాగా ఎర్లీ ఇన్వెన్షన్ మనం ఎంత తొందరగా కనుక ఐడెంటిఫై చేయగలిగితే అంత త్వరగా మనం ఎర్లీ ఇన్వెన్షన్ ఏ పాయింట్స్‌ని బేస్ చేసుకొని చేయొచ్చు అని మీరు అడగొచ్చు. సో, ఫస్ట్ వచ్చేసి
సెన్సరీ ఇష్యూస్ అండి. సెన్సరీ ఇష్యూస్ అంటే ఒకప్పుడు వాళ్ళు బాగా ఇష్టంగా ఆడిన ఆటలు కానీ, గేమ్స్ కానీ అట్లాంటివి ఏమి కూడా ఇప్పుడు వాళ్ళకి నచ్చవు అన్నమాట. వాళ్ళు ఆడాలనిపించడం కానీ, దాని మీద ఇంట్రెస్ట్ చూపెట్టడం కానీ చెయ్యరు. అండ్ సెకండ్ వచ్చేసి స్పీచ్ అండ్ డిలే. నేను చెప్పాను కదా! డిలే అవుతుంది స్పీచ్‌లో అండ్ కమ్యూనికేషన్‌లో, దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్ అన్నమాట. సో, పిల్లలు బై ద ఏజ్ ఆఫ్ 1 ఇయర్ అమ్మ, తాత, అత్త అట్లా మాట్లాడాలి. బై ద ఏజ్ ఆఫ్ 2 ఇయర్స్ 2 వర్డ్స్ సెంటెన్సెస్ కలిపి చెప్పాలంటే అమ్మ ఇవ్వు, అన్నం పెట్టు, అక్క ఇవ్వు, అట్లా 2 వర్డ్స్ కలిపి ఒక సెంటెన్స్ చెప్పాలి. బై 3 ఇయర్స్ 3 వర్డ్స్ కలిపి ఒక సెంటెన్స్ చెప్పాలి. ఇవి మైల్ స్టోన్స్ అన్నమాట పిల్లల్లో. ఒకవేళ ఈ మైల్‌స్టోన్స్ స్టాప్ అయిపోయాయి. 1 ఇయర్ అప్పుడు అమ్మ, అత్త అని పిలిచిన వాళ్ళు 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అప్పుడు స్క్రీన్ టైమ్ వల్ల అసలు మాట్లాడడం కానీ, ఆ ముందు అమ్మ అని పిలిచింది కూడా మానేయటం కానీ చేస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ అన్నమాట. మీరు వెంటనే జాగ్రత్త పడాలి. ఆ సిట్యుయేషన్‌లో ఎవరన్నా ఉంటే. లాంగ్వేజ్ డిలే రావడం వల్ల వాళ్ళ దగ్గర వొకాబులరీ చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు వినరు కాబట్టి మాటలు ఏం గుర్తుపెట్టుకోరు. సో, వాళ్ళకి తెలీదు మనం ఏం అడుగుతున్నాము, వాళ్ళేం చెప్పాలి అనేది కూడా తెలీదు. ఈ ఈ స్టేజ్‌లోనే వాళ్ళు పాయింటింగ్ యూజ్ చేస్తారు. సో, పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆహ్, స్పీచ్ డిలే ఉన్న పిల్లల్లో పాయింటింగ్ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ వర్చువల్ ఆటిజం ఉన్న పిల్లల్లో ఒకవేళ ఆటిజం లైక్ సింప్టమ్స్ చూస్తే మాత్రం ఫింగర్ పాయింటింగ్ కూడా మిస్ అయిందంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెంటెన్సెస్ ఫార్మేషన్ చేయటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ముందు వర్డ్సే రాకపోతే ఇంకా సెంటెన్సెస్ ఏం ఫార్మ్ చేస్తారు. తర్వాత సోషల్ ఇంటరాక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయన్నమాట. అంటే వేరే పిల్లలతో ఆడటం కానీ, వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపియడం గానీ, లైక్ మీతో ఆడటం కానీ, మీరు ఫ్యామిలీగా కూర్చున్నప్పుడు మీ దగ్గర కూర్చోవడం గానీ, అట్లా గాకుండా సెపరేట్‌గా వెళ్లి ఫోను చూసుకోవడం, తర్వాత ఎవరితో కలవకపోవడం, అదే వేరే పిల్లలతో ఆడుకోకపోవడం, అట్లాంటివి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దీనివల్ల ఏంటంటే ఐ కాంటాక్ట్ పోతుంది. అండ్ లెర్నింగ్ ఎబిలిటీస్ చాలా డల్ అయిపోతాయి. పిల్లల స్టడీస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో, ఇవన్నీ లింక్ అన్నమాట. ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉన్నాయి. సో, అలాగే లింక్ ప్రాబ్లమ్ రావడానికి ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నాయి. సొల్యూషన్ రావడానికి కూడా ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయన్నమాట. ఒకటి కరెక్ట్ చేస్తూ ఉంటే రెండోది కూడా ఆటోమేటిక్‌గా లైన్‌లో పడిపోతూ ఉంటదన్నమాట. సో, దానికి సంబంధించిన చాలా యాక్టివిటీస్ మన ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారి మీరు ప్లే లిస్ట్‌లోకెళ్ళి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను ప్లే లిస్ట్‌ది. టాడ్లర్ యాక్టివిటీస్ అండ్ హోమ్ స్కూలింగ్ అని చాలా వీడియోస్ ఉన్నాయి. దగ్గర దగ్గర లైక్ ఒక 30 వీడియోస్ పైనే ఉన్నాయన్నమాట యాక్టివిటీస్‌వి. అవన్నీ మీరు రోజు ఒక్కొక్క యాక్టివిటీ అట్లా చేపించుకుంటూ వెళ్తే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా త్వరగా బయటపడిపోతారు. అండ్ దీంతో పాటు స్క్రీన్ అయితే కంప్లీట్‌గా ఆఫ్ చేసేసేయాలి. బిహేవియరల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బిహేవియరల్ ఇష్యూ అంటే లైక్ మీరు ఫోను తీసుకున్నారనుకోండి. ఆహ్, ఇరిటేట్ అయిపోవడం, లేదంటే మూడ్ స్వింగ్స్ రావడం, అరిచేయటం, విసిరేయటం గట్టి గట్టిగా. కొంతమంది పిల్లల్లో బిహేవియర్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయంటే కొట్టడం, ఏదైనా వస్తువు తీసుకొని పైకి విసిరేయడం అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో, అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవన్నీ ఏంటంటే అర్లీ ఇన్వెన్షన్ చేయడానికి మీకు పాయింట్స్ అన్నమాట. ఈ 5 పాయింట్స్‌ని బేస్ చేసుకొని మీరు ఈ సైన్స్‌ని గుర్తుపెట్టుకొని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. బాబులో వర్చువల్ ఆటిజం ఉందా? లేకపోతే ఓన్లీ స్పీచ్ డిలేనే ఉందా? అనేది మీరు డెఫినిట్‌గా ఐడెంటిఫై అయితే చేయగలుగుతారు. సో, ఇప్పటి వరకు మనం ఏ పాయింట్స్ అయితే చూసుకొని మనం ప్రాబ్లమ్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేసుకునేకి మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ నుంచి సొల్యూషన్ ఎట్లా తీసుకోవాలి అనేది నేను చెప్తాను. సో, ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే స్క్రీన్ కంప్లీట్‌గా జీరో చేసేయాలి. అస్సలు స్క్రీన్ ఇవ్వకండి. 2, 3 నెలలు ఒక్క అంటే ఎప్పుడన్నా బాగా గొడవ చేస్తే ఒక 10 నిమిషాలు ఇవ్వండి కానీ, అసలు మాక్సిమం స్క్రీన్ అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి టెక్ ఫ్రీ జోన్ అన్నమాట. అంటే ఇంట్లో ఎక్కడా కూడా మొబైల్స్ కానీ, లేదంటే ల్యాప్‌టాప్స్‌లో కానీ, టీవీస్‌లో కానీ ఇవన్నీ ఏమీ లేకుండా చూసుకోండి. అండ్ పిల్లల ముందు మీరు కూడా యూజ్ చేయొద్దు. ఎందుకంటే పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి పిల్లల ముందు ఫోను యూజ్ చేయొద్దు. నేను క్యాండీకి నేను ఇయన్నీ చేస్తున్నప్పుడు నేనసల నా ఫోను గూడా నేను వాడేదాన్ని కాదు. మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళి వచ్చాక తనకు కూడా నేను చెప్పేదాన్ని అసల పాప ముందు వాడొద్దు అని. అట్లా వాడకుండా మేము తనతోనే ఎక్కువ ఆడుతూ ఉండేవాళ్ళం. యాక్టివిటీస్ చేపిస్తూ ఉండేవాళ్ళం. పార్కులకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళం. డాన్స్ చేపిస్తూ ఉండేవాళ్ళం. సో, అలా చేయడం వల్ల తను చాలా బాగా పిక్ అయిపోయిందనమాట. సో, మీకు ఇవే పాయింట్స్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఒక థెరపిస్ట్ దగ్గరికెళ్ళి వింటే అండ్ వ నేను చేపిచ్చిన యాక్టివిటీస్ అన్నీ మీరు వాళ్ళతో చేపించుకుంటే మీకు దగ్గర దగ్గర 30,000, 50,000 వరకు చార్జ్ చేస్తారు వాళ్ళు. బట్ నేనిక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అన్నీ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడేంటంటే మీ మీద ఉందన్నమాట. మీరు బాధ్యత తీసుకొని మీరు మీ పిల్లల్ని క్యూర్ చేసుకోవడం అనేది కంప్లీట్‌గా మీ మీద డిపెండ్ అయ్యింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఆల్‌వేస్ రెడీగా ఉన్నాను కాబట్టి సో, ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ లెవెల్‌లో ఉన్నారో అక్కడి నుంచి మీరు ఆహ్, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ రావాలన్నమాట.
తర్వాత స్క్రీన్ ఫ్రీ యాక్టివిటీస్ ఎక్కువ చెప్పాలి. నేను ఇందాక చెప్పినట్టు ప్లేలిస్ట్ ట్యాగ్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. అందులో చాలా వీడియోస్ ఉన్నాయి యాక్టివిటీస్‌వి. ఇంకా నేను ఫర్దర్‌గా కూడా యాక్టివిటీస్ వేస్తూనే ఉంటాను. సో, మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ లోపు పిల్లలకి చేపించాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, మీరు అవన్నీ చూసుకొని, చెక్ చేసుకొని మీకు ఏది కంఫర్ట్‌గా ఉంటే అప్పుడు ఒకదాని రోజుకొకటి అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు చాలా రోజులు కవర్ అయిపోతాయి అవి. ఆ లోపల పిల్లల్లో మీరు ఇంప్రూవ్‌మెంట్ కూడా చూస్తారు. తర్వాత లీడ్ బై ఎగ్జాంపుల్ అంటే లైక్ మీ పిల్లలు ఏదైనా బాబ్లింగే చేస్తున్నారు. బాబ్లింగ్ చేస్తున్నారంటే మ, మ, ప, ప, ప అలాగన్నారనుకోండి. ప అన్నారనుకోండి. మీరు కూడా రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ప, మ, ప, ప. నేనైతే క్యాండీకి అ, ఆ, ఇ, ఈలు నేర్పించాననమాట. ఆల్ఫాబెట్స్ నేర్పించలేదు. ఎప్పుడైతే స్పీచ్ డీలే అని తెలిసిందో అ, ఆ, ఈలు నేర్పించాను. ఎందుకంటే ఫస్ట్ మనం ఇంట్లో ఉండి నేర్చుకునేది మాట్లాడేదంతా తెలుగు కాబట్టి సో, తెలుగులో ఈ ఈ ఈ ఈ లెటర్స్ నేర్పిస్తే ఏమవుతుందంటే, మనకి మాట్లాడేటప్పుడు మన వర్డ్స్ అన్నీ అవే కాబట్టి, మాట్లాడేటప్పుడు వాళ్ళకి చాలా ఈజీ అవుతుందనమాట ప్రొనౌన్స్ చేయడానికి. సో, దానికోసం నేను ఈలైతే నేర్పించాను. దాని తర్వాత రోజు సరిగమపాలు చెప్పేదాన్ని. సరిగమ అవి చెప్పేదాన్ని. ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, చిట్టి చిలకమ్మ రైమ్స్ కూడా నేను అంటే ఫోన్‌లో పెట్టీకుండా నేనే చెప్పేదాన్ననమాట. సో, అట్లా చెప్పడం వల్ల తనకి బాగా అవి వర్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని అర్థమైపోయాయి. ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా! 10, 15 వర్డ్స్ మాట్లాడినోళ్ళు 50, 100 వర్డ్స్ మాట్లాడతారని. ఎట్లా మాట్లాడతారంటే ఇవే అనమాట. అనేది ఒక ఒక లెటర్, బి అనేది ఒక లెటర్ అట్లా వర్డ్స్ మనం చిట్టి అనేది ఒక లెటర్, చిలకమ్మ అనేది ఒక లెటర్. సారీ, చిట్టి అనేది ఒక వర్డ్, చిలకమ్మ అనేది ఒక వర్డ్. ఇవన్నీ మనం కౌంట్ చేసుకుంటూ ఉంటే అంత వచ్చేస్తుందన్నమాట కెపాసిటీ. ముందు గుర్తుపెట్టుకుంటారు బాగా. తర్వాత మీరు ఒక క్రియేటివ్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవచ్చు, ఒక స్క్రీన్ ఫ్రీ షెడ్యూల్ ఎట్లా చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ పైన ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. తర్వాతొచ్చేసి మనం చేపించాల్సిన యాక్టివిటీస్‌లో కొన్ని యాక్టివిటీస్ ఎలా ఉండాలనేది నేనిప్పుడు వచ్చేసి మనకి ఫిజికల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్‌లో చేయాల్సిన యాక్టివిటీస్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఔట్‌డోర్ యాక్టివిటీస్ అన్నమాట. లైక్ పార్క్‌కి వెళ్ళినప్పుడు ఆడటం కానీ, వాకింగ్ కానీ, హైకింగ్ కానీ సో, ఇట్లాంటి యాక్టివిటీస్ మనకి ఔట్‌డోర్ యాక్టివిటీస్ ఎక్కువ చేపించాలి. ఎందుకంటే ఫిజికల్‌గాను ప్లస్ సోషల్ ఇంటరాక్షన్స్ పెరుగుతాయన్నమాట. క్రియేటివ్ ఆర్ట్ కానీ, క్రాఫ్ట్స్ కానీ చేపించటము. సో, ఇంత చిన్న పిల్లలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయలేరు కాబట్టి పెయింటింగ్ చేపించటం కానీ, లేదంటే క్లేతో ఆడిపించటం కానీ, సో, దానికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ప్లే లిస్ట్‌లో చెక్ చేయండి. సో, క్లేతో చేపించిన యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయన్నమాట. అండ్ క్యాండీకి నేను యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ట్యాగ్ చేస్తాను. ఎవరైనా పర్చేస్ చేయాలని అనుకుంటే మీరు అక్కడి నుంచి ఆ పర్టిక్యులర్‌ది చూసుకొని పర్చేస్ అయితే చేసుకోవచ్చు. స్టోరీ టైమ్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. స్టోరీ బుక్స్ తీసుకోండి. స్టోరీ టైమ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఎందుకంటే స్టోరీ బుక్స్ ఎంచుకోవటం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మనకి మ్యాటర్ చాలా తక్కువుండాలి. పిక్చర్ పెద్దగా ఉండాలి. అండ్ పిక్చర్ ఐడెంటిఫికేషన్ చాలా బావుండాలి. పిక్చర్ చూస్తేనే మనకి స్టోరీ అర్థమైపోయేటట్టు ఉండాలన్నమాట. ఎందుకంటే బిలో 5 ఇయర్స్, 3 ఇయర్స్ పిల్లలకి అంత వాళ్ళకేం చదువు రాదు కదా! సో, వాళ్ళేం చదవలేరు. వాళ్ళకేంటంటే అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మోర్ ఆఫ్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి, అలాంటి టైప్ ఆఫ్ ఒక దీన్నైతే మనం స్టోరీస్ అయితే ఎంచుకోవాలన్నమాట. సో, ఆ మెటీరియల్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అక్కడి నుంచి తీసుకోవచ్చు మీరు. తర్వాత నా హాబీస్ క్రియేట్ చేయటం. లైక్ డాన్స్ క్లాస్‌కి పంపియటం కానీ, లేకపోతే సింగింగ్, మ్యూజిక్ క్లాస్‌కి కానీ, లేకపోతే కరాటే గానీ, ఏదైనా గానీ, ఏదన్నా ఒక హాబీ బిల్డ్ చేయడం. ఒక హాబీ బిల్డ్ చేస్తే చాలా బావుంటుంది. నాకు దగ్గరలో అవకాశం లేక నేనేది బిల్డ్ చేయలేకపోయాను గానీ, మీకు గనక అవకాశం ఉంటే డెఫినెట్‌గా మీరు ఆహ్, ఒక హాబీనైతే బిల్డ్ చేయండి. ఇప్పుడు మేము ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి మా హస్బెండ్‌కి మేము విలేజ్‌లోనే ఉన్నాం. ఈ విలేజ్‌లో ఎలాంటి ఆహ్, అలాంటి హాబీస్ గానీ, ఇట్లా నేర్పించేది కానీ ఎవ్వరు లేరనమాట. సో, దానివల్ల మేమైతే వేయలేకపోయాం. బట్ ఇంట్లో మాత్రం డాన్స్ చేపిస్తూనే ఉంటాము. సో, తనకొక ఫిజికల్ యాక్టివిటీ లాగా ఉంటుందని. తర్వాత కుక్ చేసేటప్పుడు కూడా పక్కనే కూర్చోబెట్టుకొని ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేపిస్తూ, వాళ్ళకి కూడా ఇస్తూ, వేయిస్తూ అట్లా చేపించండి. బట్ కేర్‌ఫుల్ ఆయిల్ అలాంటిదంతా పైన పడకుండా చూసుకోండి. ఆయిల్ అలా ఉన్నప్పుడు కూర్చోబెట్టకండి. ఏదైనా సింపుల్ రెసిపీస్ చేయడమో, వెజిటబుల్స్ కట్స్ చేయడమో అట్లాంటివి చేసినప్పుడు మాత్రం పక్కన కూర్చోబెట్టుకుంటే మీరు
వాళ్ళు అయన్నీ అబ్జర్వ్ చేస్తారనమాట. ఏమేస్తున్నారని. వాళ్ళే మిమ్మల్ని రిటర్న్ అడుగుతారు. మమ్మీ అదేంటి? ఇదేంటి? అని అడుగుతా ఉంటారు. అప్పుడు మనం చెప్పొచ్చనమాట. అన్నీ వచ్చేసి ఫిజికల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్, సోషల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్, సోషల్ స్కిల్స్ పెరగటం కోసం మనం ఎలాంటి యాక్టివిటీస్ చేపించాలి అని చెప్తాను. సో, దీనికోసం అయితే మనము ఆహ్, లైక్ విజువల్ కార్డ్స్ అనమాట. విజువల్ కార్డ్స్ అంటే ఇవుంటాయి కదా! ఫ్లాష్ కార్డ్స్ కానీ ఇట్లా సారీ ఫ్లాష్ కార్డ్స్ కానీ లేదంటే బోర్డ్ బుక్స్ కానీ చూసారు కదా! ఇదంతా సెట్ అనమాట. 2 ఇయర్స్ దాటిన పిల్లలు ఉంటే ఈ సెట్ తీసుకుంటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇదంతా ప్లే స్కూల్ సిలబస్ అనమాట. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. దీంట్లో మనకి ఆల్ఫాబెట్స్, బర్డ్స్, జంగల్ యానిమల్స్, ఫ్రూట్స్, కలర్స్, నంబర్స్, ఫార్మ్ యానిమల్స్, పెట్స్, షేప్స్, వెజిటబుల్స్, వెహికల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఇవి మీరు రోజు కొంచెం సేపు ఏదన్నా ఒక బుక్‌ని మీరు చెప్పిస్తూ ఉంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా వర్డ్స్ ఇంకా బాగా నేర్చుకుంటారు. సో, ఇట్లాంటి ఫ్లాష్ కార్డ్స్ కానీ బోర్డ్ బుక్స్ అయితే చాలా బెటర్. ఎందుకంటే ఇది ప్లే స్కూల్ సిలబస్ అంతా కవర్ చేస్తుంది. సో, వాళ్ళు నెక్స్ట్ స్కూల్‌కెళ్ళేటప్పటికి రెడీగా ఉంటారనమాట. సో, నేనైతే హోమ్ స్కూలింగ్ సీరీస్ చేశాను. దాంట్లో ఇవే యూజ్ చేశాను క్యాండీకి. తర్వాత క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉండాలనమాట. చిన్న పిల్లలకి అసలు మాటలు రాని వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్ అనేది చాలా చిన్నగా ఉండాలి. లైక్ ఇవ్వు, గివ్ మీ, టేక్ దిస్, డూ దిస్. సో, అట్లాగా మీరు తెలుగులో అయితే తెలుగు, ఇంగ్లీష్‌లో అయితే ఇంగ్లీష్. ఏ లాంగ్వేజ్‌లో అయితే ఆ లాంగ్వేజ్‌లో ఇన్‌స్ట్రక్షన్ అనేది చాలా చిన్నగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అర్థం కాదు. అది కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తుంది. తర్వాత పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ అంటే పాజిటివ్‌గా ఉండాలి. ఎట్లా అంటే ఏదైనా చేసినప్పుడు వావ్! శభాష్ భలే చేసావే అని అంటాం. ఇది అంతా మీరు ఎక్కడ చూడొచ్చంటే నేను యాక్టివిటీస్ చేపిచ్చేటప్పుడు క్యాండీ దగ్గర క్యాండీని బాగా నేను పాజిటివ్‌గా తనని బాగా ఎంకరేజ్ చేస్తాననమాట. అలా చేసినప్పుడు ఏంటంటే తను ఇంకా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తది చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే డల్‌గా ఉన్నాము అనంటే పిల్లలు చేయరు. పిల్లల్లో పిల్లల్లాగా కలిసిపోయి మనం అలా చేయాల్సుంటుందనమాట. సో, అప్పుడే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీలయ్యి చేస్తారు. అండ్ తర్వాత కూడా మనతో కలిసి కూర్చొని వాళ్ళు చేయాలి అనంటే మనం ఒక పాజిటివ్ వైబ్‌ని వాళ్ళలో క్రియేట్ చేయాలి. తర్వాత ఒక స్ట్రక్చర్డ్ రొటీన్‌ని ఫాలో అవ్వాలి. అంటే నేనెట్లా ఫాలో అయ్యేదాన్ని మార్నింగ్ తను లేచేటప్పటికి 8:30 అట్లా అయిపోయేది. స్నానం చేపిచ్చేసి, టిఫిన్ పెట్టేసి, స్నానం చేపిచ్చేసి 10-11 ఆర్ 11:30 వరకు మేము యాక్టివిటీస్ చేసేవాళ్ళమనమాట. తర్వాత మళ్ళీ కొంచెం సేపు కుకింగ్ చేసేటప్పుడు కూర్చోపెట్టుకునేదాన్ని. 30కి అట్లా ఫుడ్ పెట్టేసేదాన్ని. తర్వాత ఒక 2 అవర్స్ నిద్రపుచ్చేదాన్ని. ఆ తర్వాత 3:30, 4:00కి పార్క్‌కి తీసుకెళ్ళేదాన్ని. పార్క్‌లో ఒక 1 అవర్, 2 అవర్స్ పార్క్‌లో ఆడాక 5:30, 6:00 అట్లా ఇంటికొచ్చేది. ఇంటికొచ్చాక ఏదన్నా స్నాక్స్ పెట్టేసి స్నానం చేపిచ్చేదాన్ని. 7:30కి, 8:00 అట్లా ఫుడ్ పెట్టేదాన్ని. ఆ లోపల వాళ్ళ డ్యాడీ కూడా వచ్చేవాడు. కాసేపు తనతో ఆడుకునేది. అందరం కలిసే భోజనం చేసేవాళ్ళమనమాట. సో, చిన్న పిల్లప్పటి నుంచే నేను క్యాండీకి తను సెల్ఫ్ ఈటింగ్ నేర్పించాను 1 ఇయర్ నుంచే. కాబట్టి తన ఫుడ్ తనే తినగలుగుతుంది. సో, అట్లా అందరం కలిసి కూర్చొని స్పెండ్ చేసి తర్వాత 9:30 కల్లా బెడ్‌కెళ్ళిపోయాలి. సో, ఈ రొటీన్ అయితే నేనసలు బ్రేక్ చేసేదాన్ని కాదనమాట. ఎప్పుడన్నా ఒకరోజు అటు ఇటుగా అవుతది గానీ, ఆ రొటీన్ అయితే కంపల్సరీ ఉంటది. అలా మనం ఒక స్కెడ్యూల్డ్ రొటీన్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఏంటంటే పిల్లలకు కూడా అది బాగా అలవాటయిపోతుందనమాట ఆ రొటీన్. సో, అలా అలవాటయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ టైంకి వచ్చి కూర్చొనేస్తారింక వాళ్ళే. తర్వాత ఇంకొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవెందుకంటే మనం ఆటిజం లైక్ సింప్టమ్స్ వస్తాయని చెప్పాం కదా! ఈ సింప్టమ్స్ అన్నీ క్లియర్ చేయడానికి మనకి ఇప్పుడు నేను చెప్పే యాక్టివిటీస్ బాగా హెల్ప్ అవుతాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సరీ యాక్టివిటీస్. సెన్సరీ యాక్టివిటీస్ అంటే ఏదైనా ఒక వస్తువుని మనం ముట్టుకున్నప్పుడు మనకి ఆ సెన్స్ ఫీల్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుకను పట్టుకున్నాం. ఆ బరకదనం అది మనకి ఫీల్ అవుతుంది కదా! పట్టుకున్న వెంటనే. సో, ఆ సెన్స్ అనేది పిల్లలకి తెలియాలి. ఈ ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్ వల్ల ఏంటంటే వాళ్ళు ఆ టచ్‌ని, ఆ ఫీల్‌ని కోల్పోతారన్నమాట. సో, దీనికోసం సెన్సరీ యాక్టివిటీస్ సాండ్ కావచ్చు, ప్లే డౌ కావచ్చు, లేదంటే మనకి ఇవి వాటర్ అయినా కావచ్చు. సో, ఇవన్నీ సెన్సరీ యాక్టివిటీస్ అన్నమాట. దీనికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డీప్ ప్రెషర్ యాక్టివిటీస్ అన్నమాట. అంటే పిల్లలు ఎప్పుడన్నా బాగా ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతారన్నమాట. స్టిమ్యులేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు. సో, అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే లైక్ వాళ్ళు ఓవర్‌వెల్మింగ్ అయిపోతారు. అలాంటప్పుడు ఏంటంటే టైట్‌గా హగ్ చేసుకోవటం, దగ్గరికి తీసుకొని పిల్లల్ని టైట్‌గా హగ్ చేసుకోవటం. సో, ఇలాంటివన్నీ చేయొచ్చనమాట. సో, క్యాండీ కేస్‌లో మేము ఇంత దూరం రాలేదు. యాక్చువల్లీ తనకి కొంచెం ఐ కాంటాక్ట్ కొంచెం తక్కువుండింది. అండ్ మాటలు, మాటలు మాట్లాడుతలేదు. ఐ కాంటాక్ట్ తక్కువుండిందనమాట. బట్ ఇంత దూరం అయితే రాలేదు. మేబీ ఇంత దూరం వచ్చుంటే చాలా కష్టమయ్యేదేమో. సో, మేము వెంటనే నేను అది ఐడెంటిఫై చేసి దీన్ని రెగ్యులేట్ చేయటం ద్వారా తను ప్రాపర్ అయిపోయిందనమాట.
ఇప్పుడైతే ఫోన్ ఇచ్చినా కూడా అక్కడ పడేసి ఎళ్ళిపోతుంది బయటకి ఆడుకుంటానికి. అంత బాగా ఆడుతుంది ఫిజికల్ ప్లే తను. పిల్లలు లేకపోయినా సరే ఒక్కటే కారేసుకొని అటు తిరుగుతుంది. సైకిలేసుకొని ఇటు ఇటు తిరుగుతుంది. నన్ను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసే వాళ్ళకైతే తెలిసుంటుంది. నేను షార్ట్స్‌లో కూడా రిలీజ్ చేస్తూ ఉంటాను. ఫిజికల్ యాక్టివిటీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మేము ట్రై చేస్తుంటాం అప్పుడప్పుడు పార్క్స్‌కి తీసుకెళ్ళటానికి. యాస్ ఇట్ ఈస్ అ విలేజ్ అన్ని ఫెసిలిటీస్ ఉండవనమాట. సో, ఉన్న దాంట్లో తనని చాలా బాగా ఆడిపించడానికైతే ట్రై చేస్తూ ఉంటాను నేను. వచ్చేసి మూవ్‌మెంట్ యాక్టివిటీస్ అనమాట. అంటే ఉయ్యాల ఊగటం కానీ, లేకపోతే క్లైంబ్ చేయటం కానీ, అది ఎక్కడం కానీ, సో, అలాంటివి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంటే అలసిపోతారనమాట బాగా పిల్లలు. సో, మూవింగ్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ స్టోరీ టెల్లింగ్ అండ్ రోల్ ప్లేయింగ్ అనమాట. అంటే స్టోరీస్ చెప్పడం అండ్ మీరు చెప్పిన స్టోరీలో మీ బాబుని ఒక రోల్ లాగా పెట్టుకోవడం. ఇది కొంచెం పెద్ద పిల్లలకైతే అలవాటవుతుంది. కానీ ఇంకొంచెం చిన్న పిల్లలనుకోండి మీరు స్టోరీస్ చెప్తూ ఉంటే వింటూ ఉంటారు. కొన్ని రోజులు చెప్పాక మీ బాబుని చెప్పమంటే వాళ్ళే పిక్చర్స్ ఐడెంటిఫై చేసి చెప్తూ ఉంటారనమాట. ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తారు. అసలు ఫస్ట్ మనకు కావాల్సింది అదే. ఏదన్నా చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనే స్టేజ్‌కొస్తే చాలు ఇంక. అక్కడి నుంచి పికప్ అయిపోతారనమాట. సో, ఇవన్నీ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఇది గనక మీరు నేను చెప్పింది చెప్పినట్టు మీరు నేను చెప్పింది చెప్పినట్టు ఒక 3-4 మంత్స్ మీరు గనక గట్టిగా చేయగలిగితే 2 వర్డ్ సెంటెన్సెస్ మాట్లాడతారు. నాది హామీ. అంత బాగా మాట్లాడతారు పిల్లలు. నేను చెప్పింది చెప్పినట్టే చేయాలి మీరు. మధ్యలో స్క్రీన్ ఇవ్వటం కానీ, అండ్ ఫుడ్ విషయానికొచ్చేటప్పటికి షుగర్స్ ఎక్కువ పెట్టడం గానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువ పెట్టడం గానీ, సో, అవసలు చెయ్యొద్దు. అవి ఏంటంటే లైక్ పిల్లల్ని హైపర్ యాక్టివ్ కింద మార్చేస్తాయన్నమాట. ఎక్కువ షుగర్స్, చాక్లెట్స్ ఇవ్వడం అవన్నీ చాలా తగ్గించేసేయాలి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువుండాలి. యాక్టివిటీస్ చేపిస్తుండండి. స్క్రీన్ ఫ్రీ ఉంచండి. దగ్గరలో ప్లే స్కూల్ ఏదన్నా ఉంటే ఒకవేళ ఆ ఏజ్ వచ్చింది ఒక 2 దాటింది ప్లే స్కూల్‌లో యేసుకుంటాము అనంటే పంపించండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఒకవేళ మనం ఇంట్లో చూసుకోలేకపోతే అట్‌లీస్ట్ అక్కడ వేరే పిల్లలతో ఆడుతూ ఎంతో కొంత నేర్చుకుంటూ స్క్రీన్ నుంచి దూరంగా ఉంటారు కాబట్టి, సో, థెరపీస్‌కి డబ్బులు పెట్టే కన్నా, దూరంగా వెళ్లి థెరపీస్‌కి డబ్బులు పెట్టే కన్నా, ఇలాంటి వాటిలకి పెట్టుకుంటే మంచిది. సో, అట్లాంటి అవకాశం లేని వాళ్ళు నేను చెప్పే మెటీరియల్ ఉంది కదా! ఆ మెటీరియల్ తీసుకోండి. ఇంట్లోనే మీరే కూర్చోండి. మీరే కూర్చొని మార్నింగ్ నేను చెప్పాను కదా! ఇందాక క్యాండీ స్కెడ్యూల్ ఎట్లా ఉండేదని, అట్లా ఒక స్కెడ్యూల్ వేసుకొని మీరే చేపిస్తూ ఉండండి. సో, ఇన్ ఇంత చేపిస్తే సరిపోతుందండి మీరు. నిజంగా వర్చువల్ ఆటిజం గాని, స్పీచ్ డిలే గాని ఉంటే పిల్లలు ఖచ్చితంగా మనకి అది పోతుందనమాట. అది పోయి బాగా మాట్లాడతారు. చాలా బాగా మాట్లాడతారు. అండ్ నన్ను కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పాను కదా! ప్లే స్టోర్‌లో మనకి యాప్ ఉంటుంది. కాల్ మీ ఫర్ యాప్ అని. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని క్రియేటివ్ మామ్‌జీ అనంటే నా ఫోటో వస్తుంది కదా! మా ఛానెల్ ఫోటో ఉంది కదా! సేమ్ అదే పెట్టాను. అదే వస్తుంది. మీరు అక్కడ నుంచి నన్నైతే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి బాగా హెల్ప్ అవ్వాలి అని అనుకుంటున్నాను. హెల్ప్ అవుతుంది డెఫినెట్‌గా. ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.